హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే క్రాంతిని అయితే డాక్టర్ అయితే ఫోన్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక క్రాంతి అయితే వచ్చేసి ఏమైందని చెప్పేసి కంగారుగా అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ విరాట్ చంద్రకళని అయితే చూస్తాడనమాట క్రాంతి. మేము ఏదో చేసి శాలిని ప్రెగ్నెన్సీ పోగొట్టామని అనుకుంటున్నాం, నిజం నీకు తెలిసేలా చేసేందుకే ఇక్కడికి రప్పించావు అని చెప్పేసి విరాట్ చంద్రకళ అయితే అంటారనమాట. శాలిని ప్రెగ్నెన్సీ అబార్షన్ అంతా అబద్ధం, ఇలా చెప్పాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ శాలిని ప్రెగ్నెన్సీ 100% నిజం క్రాంతి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పగానే ఇక విరాట్ చంద్రకళ ఇద్దరు అయితే షాక్ అయిపోతారనమాట. చూసారా క్రాంతి ఎలా బెదిరిస్తున్నారో, పీక మీద కత్తి పెట్టి మీకు ఫోన్ చేయించారు, శాలిని ప్రెగ్నెన్సీ అబద్ధమని చెప్పాలన్నారు, ప్రాణం పోతుందేమోనన్న భయంతో అలా చెప్పడానికి ఒప్పుకున్నా, కానీ మీరు వచ్చాకే నాకు ధైర్యం వచ్చింది, క్రాంతి గారు నన్ను కాపాడండి అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే నాటకం ఆడుతుంది అనమాట. ఇక విరాట్ అయితే క్రాంతి డాక్టర్ చెప్తుంది అబద్ధం అని చెప్పేసి చెప్పగానే, ఎందుకు ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు, నీకు తన మీద కానీ నా మీద కానీ పగ ఉంటే ఒక్కసారి తీర్చుకోవచ్చు కదా అని చెప్పేసి క్రాంతి అయితే అంటాడు. నువ్వు రాగానే డాక్టర్ మాట మార్చింది క్రాంతి, నువ్వు అడ్డదారిలో డాక్టర్ అయ్యావని డాక్టర్పై చంద్ర సీరియస్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ క్రాంతి మాత్రం కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత డాక్టర్ అయితే శాలినికి అయితే ఫోన్ చేసి అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. క్రాంతికి విరాట్ చంద్ర ఎంత చెప్పినా వినడు, నేను నీ మాయలో పడను, మీ మీద పీకల దాకా కోపం ఉంది, కానీ ఏం చేయను, నాకు నాన్నే ముఖ్యం, అందుకే గొడవ చేయనని క్రాంతి అయితే వెళ్ళిపోతాడు. ఇక క్రాంతి కామ్గా ఉండడం చూసి శాలిని అయితే చూడలేకపోద్ది అనమాట. ఎలాగైనా సరే గొడవ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. ఇక తర్వాత శాలిని అయితే క్రాంతిని ఏం జరిగిందని చెప్పేసి అడగానే, ఏం లేదు వదిలేసే అని చెప్పేసి అనగానే ఇక శాలిని అయితే క్రాంతిని అయితే రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట. మా అన్నయ్య చంద్ర కలిసి నీ ప్రెగ్నెన్సీ అబద్ధమని డాక్టర్ని బెదిరించి చెప్పాలని ట్రై చేశారు, నన్ను కూడా కన్విన్స్ చేయాలని చూశారని చెప్పేసి క్రాంతి అయితే చెప్తాడనమాట. ఇక అప్పుడే శాలిని అయితే ఏడుస్తూ గొడవ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. నేను నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి క్రాంతి అయితే శాలినితో చెప్తాడు. చేయాలనుకున్న గొడవ చేయలేకపోయానని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఇక జగదీశ్వరి దగ్గర అయితే మళ్ళీ నాటకం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళ అత్తయ్యకి అయితే జరిగింది మొత్తం చెప్పేస్తుంది. ఇంకా అప్పుడే కామాక్షి శ్యామలి వాళ్ళైతే వస్తారనమాట. శాలిని చెప్పింది విని శ్యామల అయితే ఫుల్ ఫైర్ అయిపోతుంది, విరాట్ చంద్రకళని పిలిచి అడుగుతుందనమాట. ఇక శాలిని అయితే అందరి ముందు ఏడుస్తూ ఉంటుంది, అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ ఉంటుంది అనమాట. చచ్చిపోవాలనిపిస్తుందని చెప్పేసి ఇక అందరికైతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఈ చంద్రాని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి కామాక్షి అయితే అంటుంది అనమాట. తప్పు చేసింది చంద్ర కాదు విరాట్ అని చెప్పేసి జగదీశ్వరి అనేసరికి ఇక అందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.